ప్రైజ్ ది లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతో భయంకరమైన సంఘటనలు, అసలు ఎంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో కదండి. న్యూస్ తీసేయమంటే అవే సంఘటనలు, ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఈ రోజంతా ఏం జరిగిందో న్యూస్లో మనం చూడొచ్చు కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. అవి చదువుతుంటేనే అసలు ఒళ్ళు గగురు పొడిచిద్ది కదా. ఇంత ఘోరంగా ఎలా చేస్తున్నారు, ఇంత ఘోరమైన ప్రమాదాల్లో ఎలా చిక్కుకున్నారు, ఇంత ఘోరమైన యాక్సిడెంట్లో ఎలా ఉన్నారు, ఎంత ఘోరమైన మరణం కదా అని మనం కూడా ఎంతో బాధపడతాం కదండి. మరి మనకు అలాంటి అంత ఘోరమైన పరిస్థితులు, అటువంటి పరిస్థితులు మనకి రాకుండా క్షేమంగా మన పనులకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మరలా మన గృహాలకి తీసుకొచ్చింది ఎవరండి? ఎవరైనా మన చుట్టుపక్కల మన తోటివారా, మన స్నేహితుల, మన బంధువుల, మన తల్లిదండ్రుల? కాదు కదా. మన దేవుని కృప, ఆయన కాపుదల, మరి ఆయన జాలి దయ మన మీద ఉండబట్టే అంత గొప్ప తండ్రి ఆ మహిమనంతా వదులుకొని ఆఫ్టర్ ఆల్ మన కోసం కిందకొచ్చి మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా మనమేమన్నా గొప్పవాళ్ళవా, మనమేమన్నా నీతిమంతులవా? కాదు కదండి. మనం ఎలాంటి వాళ్ళమో మన మనసుకు తెలుసు, మనకు తెలుసు, మన మన బంధువులకి తెలియదు, మన స్నేహితులకి తెలియదు, మన అమ్మ నాన్నకు కూడా తెలియదు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మన తండ్రికి పూర్తిగా సమస్తము తెలుసు కదా. అయినా సరే మన మీద జాలిపడి ఆయన కాపుదల భద్రత మనకివ్వబట్టే కదా మనం క్షేమంగా వెళ్ళింది. మరి అందును బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మేమడిగినందుకు ప్రభువా, ఎటువంటి అర్హత లేని మేమడిగినందుకు కేవలం మా కోసం మీరంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి మరలా క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం ప్రభువా. అసలు మీ రక్షణ మాకు ఇవ్వడానికి, మీ భద్రత మాకు ఇవ్వడానికి అసలు మేమే పాటి వారం నా తండ్రి. మేమెంత ఘోరమైన వాళ్ళము మాకు తెలుసు ప్రభువా. బయట మా చుట్టూ ప్రభువా ఎంతో ఘోర సంఘటనలు జరుగుతున్నాయి, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, అనుకోని ఆపదలు, ఎంతో మంది నా తండ్రి బాధపడుతున్నారు, మరణిస్తున్నారు ప్రభువా, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. మరి మేమింత క్షేమంగా ఉండడానికి, అంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేమే పాటి వారం. ఎందుకయ్యా యేసయ్యా, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? అంత ప్రేమ ఎవరు చూపిస్తారు తండ్రి మా మీద? మేమేమో నీతిమంతులం కాదు తండ్రి, మేమేమి భక్తిపరులం కాదు ప్రభువా. ఎంత భయంకరమైన పాపులము మీకు తెలుసు, మీరు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే ప్రభువా, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మమ్మల్ని ప్రేమించి మీ కాపుదల, మీ భద్రత మాకిచ్చినందుకు మేమేమి మీకు ఏ రుణం తీర్చగలం, మేమేమి ఇవ్వగలం ప్రభువా? గడిచిన దినంలో నా తండ్రి, ఈ దినమంతా ప్రభువా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మిమ్మల్ని బాధ పెట్టేలా మేము మాట్లాడుంటే, మా చూపుల వల్ల, మాట వలన, క్రియల వలన ప్రభువా మీ హృదయం నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకు లేదు తండ్రి. అంత భద్రత ఇస్తున్నాం, మిమ్మల్ని బాధ పెడుతున్నామంటే మేము ఇంకా అసలు ఎంత భయంకరమైన ఘోరమైన మనసు గల వాళ్ళం నా తండ్రి. అది తెలిసి కూడా ప్రభువా క్షమించి మీ జాలి మా మీద ఉంచినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభువా. వెర్రివాళ్ళం నా తండ్రి, ఈ లోకపరమైన జ్ఞానమే ఎక్కువ జ్ఞానం, మేము జ్ఞానవంతులం అనుకుంటున్నాం, అదంతా వెర్రితనం అని మీరు చెప్పారు. మాకున్న ఈ వెర్రితనాన్ని చూసి మేము అతిశయపడకుండా, గర్వించకుండా, అహంకారంతో ఉండకుండా ప్రభువా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు మీరు మాకు నేర్పించండి నా తండ్రి. మీరు కోరుకుంటుంది అదే ప్రభువా. తగ్గింపుతో ఉండండి అమ్మా, లోబడి ఉండండి, దాసులుగా ఉండండి అని మీరు చెప్తున్నారు. కానీ మాకున్న ఈ జ్ఞానమే, ఈ లోక జ్ఞానం వెర్రితనాన్ని చూసుకునే ప్రభువా
మేము విర్రవీగుతున్నాం, మేము అతిశయపడుతున్నాం. నేనింత మహాజ్ఞానిని, నాకిన్ని అవార్డులు వస్తున్నాయి అంటే అది నా జ్ఞానమే అని ప్రభా, ఎంత ఘోరమైన ప్రభా, ఎంత భయంకరమైన ఆలోచనతో ఉన్నాము నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి మాకు తోడుగా ఉండి, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చారు అని మేము గ్రహించలేకపోతున్నాం ప్రభా. గ్రహించే మనసు మీరు మాకు ఇవ్వండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించే కృప, ధన్యత మాకు దయచేయండి ప్రభా. ఇంత సహాయం మీ నుండి మేము పొందుకొని మనస్ఫూర్తిగా స్తుతించలేకపోతే ఇంకా మేమెందుకు ప్రభా, మేమెందుకు? అటువంటి పరిస్థితి మాకు రానివ్వద్దు ప్రభా. మీరు చేసిన ప్రతి సహాయానికి, ప్రతి కాపుదలకి ప్రభా మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పే కృపా ధన్యత మాకు దయచేయండి. మా అంతట మా వల్ల కాదు ప్రభా, మీరిస్తేనే మాకు తండ్రి. మరి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత తెలిపేలా మనసు మీరు మాకిచ్చే, మీరు మీకు ఇష్టం లేని పని ఏది కూడా మేము చేయకుండా ఉండే గట్టి మనసు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్రా చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవేయండి ప్రభా. వరదలు, తుఫాన్లు ఇంకెక్కడైనా ఉంటే నా తండ్రి ఆపమని అడుగుచున్నాం నా తండ్రి. వారంతా బాధల్లో ఉంటే మేము చూడలేకపోతున్నాం ప్రభా. ఆ మనసు కూడా మీదే నా తండ్రి, మాది కాదయ్యా, మీరిచ్చిన మనసే తండ్రి. మరి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని ప్రభా స్వస్థపరిచి నా తండ్రి, పరమ వైద్యులు మీరు స్వస్థపరిస్తేనే నా తండ్రి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత వచ్చింది నా ప్రభా. ఇంకెంతమంది స్పెషలిస్టులు చూసినా స్వస్థత రాదు నా తండ్రి. మరి ఎవరెవరైతే మీ సహాయాన్ని కోరుకుంటున్నారో, ఎవరెవరైతే మీ నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకన్నా మేము గొప్ప వాళ్ళం కాదు తండ్రి. అయినా సరే మేము క్షేమంగా ఉన్నామంటది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టే తండ్రి. ఒక్కసారి వారిని చూసినా తండ్రి మీ హస్తాన్ని వారి మీద ఉంచి సంపూర్ణ స్వస్థత వారికి దయచేసి ప్రభా దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సంతోషంగా క్షేమంగా ఇంటికి వచ్చేలా మీ కృప అనుగ్రహించమని. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరణాన్ని మా దగ్గరికి రానివ్వరు నా తండ్రి. రాకుండా చేసే శక్తి మీ దగ్గర ఉంది నా తండ్రి. అది తెలుసుకోలేక ఎన్నో ఎన్నో పిచ్చి పిచ్చి పనులన్నీ మేము చేసుకుంటున్నాం ప్రభా. ఎన్నో అనవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అసలు మీ మీద ఆధారపడితేనే మాకు ఎటువంటి ప్రమాదం జరగదు. మీరు మాకు తోడుగా ఉంటేనే ఎటువంటి యాక్సిడెంట్లు కావు అని గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. మీరు మాకు తోడుగా ఉండే రాత్రంతా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచే సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేసి నా తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయమని, అనవసరమైన ఆలోచనలు మాకు యేసు నామములో తీసివేసే ప్రశాంతమైన నిద్ర మీరు మాకు ఇవ్వమని. మీరిస్తేనే మేము సుఖంగా నిద్రపోగలం ప్రభా. గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత మాకు లేదు. అయినా సరే తండ్రి యేసు నామములో అడుగుచున్నాం ప్రభా. ఆమేన్.